హలో ఫ్రెండ్స్, జనరిక్ మెడిసిన్ ఈ నేమ్ ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఈ వీడియోలో మనం జనరిక్ మెడిసిన్ అంటే ఏమిటి, ఎందుకు చౌకగా ఉంటుంది, ఇవి సేఫేనా కాదా, వీటిని ఎలా వాడాలి, దీంతో పాటు చివరిగా ఒక ఇంపార్టెంట్ టిప్ కూడా ఇస్తాను. ఇది మీ డబ్బును కూడా సేవ్ చేస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా జనరిక్ మెడిసిన్ అంటే ఏమిటో చూద్దాం. ఏదైనా ఒక కంపెనీ మార్కెట్లో ఇంతవరకు అందుబాటులో లేని ఒక కొత్త మందును తయారు చేస్తుంది. దానికి చాలా సంవత్సరాల రీసెర్చ్ చేస్తుంది. అలాగే టెస్టింగ్, ట్రయల్స్, అప్రూవల్స్ ఇలాంటి వాటన్నిటి కోసం కూడా కోట్లలో డబ్బును వెచ్చిస్తుంది. ఆ తర్వాత ఆ మందు తనే తయారు చేసినట్లు పేటెంట్ రైట్స్ని గవర్నమెంట్ నుంచి పొందుతుంది. ఆ పేటెంట్ పీరియడ్లో ఆ మందు అమ్మే హక్కు ఆ తయారు చేసిన ఒక్క కంపెనీకి మాత్రమే ఉంటుంది. ఈ మందునే మనం బ్రాండెడ్ మెడిసిన్ అని అంటాం. ఈ పేటెంట్ వ్యవధి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కానీ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇతర కంపెనీలు కూడా అదే ఫార్ములాతో మందు తయారు చేసుకోవచ్చు. అప్పుడు వచ్చిన మందులే జనరిక్ మెడిసిన్. అంటే సేమ్ కాంపోజిషన్, సేమ్ ఎఫెక్ట్, సేమ్ డోసేజ్ అనమాట. కానీ పేరు మాత్రమే మారుతుంది. ఇక జనరిక్ మెడిసిన్ ఎందుకు చౌకగా వస్తుందో తెలుసుకుందాం. జనరిక్ మెడిసిన్స్ ఎందుకు చౌకగా వస్తాయి అంటే, మెడిసిన్ తయారు చేయడానికి రీసెర్చ్ కాస్ట్ అనేది ఏమీ లేదు. కొత్త డ్రగ్స్ తయారు చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఆల్రెడీ ప్రూవెన్ ఫార్ములాని యూజ్ చేసి జనరిక్ మెడిసిన్ తయారు చేస్తారు కాబట్టి రీసెర్చ్ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ జీరో. ఇక మార్కెటింగ్ ఖర్చులు కూడా తక్కువే. బ్రాండెడ్ మెడిసిన్ అయితే డాక్టర్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా శాలరీలు తీసుకుంటారు, అండ్ యాడ్స్ రన్ చేయాలి. వీటన్నిటికీ కూడా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అదే జనరిక్ మెడిసిన్ అయితే ఆల్మోస్ట్ నో మార్కెటింగ్, డైరెక్ట్ సప్లై చేసేస్తూ ఉంటారు. ఇక కాంపిటీషన్ కూడా జనరిక్ మెడిసిన్కి ఎక్కువగా ఉంటుంది. జనరిక్ మందులు చాలా కంపెనీలు తయారు చేస్తాయి కాబట్టి కాంపిటీషన్ వల్ల కూడా ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇక బ్రాండ్ వాల్యూ ఉండదు. బ్రాండెడ్ మెడిసిన్ అయితే బ్రాండ్ నేమ్ కోసం కూడా డబ్బులు చెల్లిస్తూ ఉంటాయి. బట్ జనరిక్ మెడిసిన్ అయితే బ్రాండ్ ఏమీ ఉండదు, ఓన్లీ మెడిసిన్ మాత్రమే ఉంటుంది. ఇక జనరిక్కు బ్రాండెడ్కి ఉన్న డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, చౌకగా ఉంటే క్వాలిటీలో ఏమైనా లోపం ఉంటుందా అని. దీనికి ఆన్సర్ కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే సేమ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ పాలసీని కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే క్రోసిన్ అనే బ్రాండెడ్ మెడిసిన్ 30 రూపీస్ ఉంటే జనరిక్లో పారాసిటమాల్ మెడిసిన్ 5 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇక జనరిక్ మెడిసిన్ సేఫేనా అని ఆలోచించినట్లయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ జనరిక్ మెడిసిన్ సేఫ్గా ఉంటుంది. అదేలాంటి సందర్భాలంటే ప్రాపర్ ఫార్మసీ నుంచి తీసుకోవాలి, ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్నే ఫాలో అవ్వాలి. కానీ ఇందులో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అన్ని కంపెనీస్ సేమ్ క్వాలిటీని ఇస్తున్నాయని మనం చెప్పలేం. కొన్ని లో క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఉన్నారు. అందుకే ట్రస్టెడ్ ఫార్మసీ నుంచి తీసుకోవాలి. జనరిక్ మెడిసిన్ తీసుకునే ముందు డాక్టర్ను కన్సల్ట్ చేయాలి, ఆ కంపెనీ గురించి కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. ఇక మన దేశంలో గవర్నమెంట్ కూడా జనరిక్ మెడిసిన్ను ప్రమోట్ చేస్తుంది. మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్కు ఇది చాలా హెల్పింగ్గా ఉంటుంది. చాలా డాక్టర్స్ కూడా ఇప్పుడు జనరిక్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మీరు జనరిక్ మెడిసిన్ వాడాలా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మైల్డ్ డిసీజెస్కు వాడచ్చు, కామన్ మెడికేషన్స్కు వాడచ్చు, కానీ డాక్టర్ అడ్వైస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇలా కాకుండా సీరియస్ కండిషన్స్, క్రానిక్ డిసీజెస్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మాత్రం ఖచ్చితంగా వీటిని వాడకూడదు. డాక్టర్ ఏదైతే చెప్తారో దాన్నే ఫాలో అవ్వాలి. ఇక ఫైనల్గా జనరిక్ మెడిసిన్ అనేది సేమ్ ఎఫెక్టివ్ అండ్ లో ప్రైస్ అండ్ స్మార్ట్ చాయిస్గా చెప్పొచ్చు. ఇక మీరు మనీని సేవ్ చేసుకోవడానికి ఫైనల్ టిప్ ఏంటంటే, ఏదైనా మెడిసిన్ని కొనే ముందు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు జనరిక్ ఆల్టర్నేటివ్ ఉందా అని అడగండి. ఇలా అడగడం వల్ల ఒకవేళ వారు జనరిక్ మెడిసిన్ ఉంది అంటే మీ డబ్బులు 70% వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.